శాస్త్రము అని పేరు పిలిచారు. వేదమును గురించి చాలాసార్లు అనుకున్నాం. శాస్త్రము అనే శబ్దానికి అర్థం శాస్తి ఇది శాస్త్రం, శాసించేది అని అర్థం. ఒకప్పుడు భాషాశాస్త్రం అని చెప్పేసి ఏదో విషయం వచ్చి కంచి పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి వీరు భాషాశాస్త్రంలో కృషి చేశారండి అన్నారు వారు. అంటే భాషకు శాస్త్రత్వం ఉందా అని అడిగారు వారు. భాషా చరిత్ర అనండి దాన్ని. ఎందుకంటే వీళ్ళు లోకంలో ప్రమాణాలను బట్టి నిర్ణయం చేసినటువంటి ఒక స్వరూపం తప్పిస్తే దానికి ఒక శాసకమైనటువంటి పదార్థం ఎక్కడా లేదు, శాసించే వస్తువు లేదు. ఆ కారణం చేత భాషా శాస్త్రం అనకూడదు, చరిత్ర అనాలి. శాస్త్రములు వేరు అనని అదే దానికి విగ్రహం చెప్పేటప్పుడు కూడా శాస్తీతి శాస్త్రం, శాసించున్నది. ఎట్లా సంచరించాలో ఎట్లా సంచరించకూడదో మానవ దైనందిన జీవనము దగ్గర నుంచి ప్రారంభించి మోక్షము వరకు ఉంటుండే సర్వ విధములైనటువంటి క్రియలకు కూడా ఎట్లా ఆచరించాలి ఎట్లా ఆచరించకూడదు అని చెప్పేది శాస్త్రం. అక్కడ విషయం ఏంటంటే శాస్త్రం అనే బ్రహ్మసూత్రంలో ఉంటుండే పదానికి ఋగ్వేదాదే శాస్త్రస్య అని రాశారు శంకర భగవత్పాదులు. ఋగ్వేదము మొదలైనటువంటి వేదములు అనే శాస్త్రము అనని. అంటే శాస్తి శాసించున్నది అని చెప్పేటటువంటి అర్థం చెప్పవలసి వస్తే శాసించేది వేదమే తప్పిస్తే మిగిలిన శాస్త్రాలు కావు. స్వాతంత్ర్యం లేదు వాటికి. వీటినన్నింటినీ స్మృతులనే పేరుతో వ్యవహరిస్తారు. ఆ కారణం చేత శాస్త్ర శబ్దానికి ముఖ్యమైనటువంటి అర్థం వేదం. ఇక లోకంలోకి వచ్చేటప్పటికీ కర్తలు బయలుదేరారు. ఇప్పుడు ఈ వ్యాకరణ శాస్త్రానికి పతంజలిని, మీమాంసా శాస్త్రానికి జైమిని అని, అట్లాగే పురాణాలకు వ్యాస భగవానుడని, వేదాంత శాస్త్రంలో బ్రహ్మసూత్రములని ఆయన, ఇవన్నీ శాస్త్రములు అని లోక వ్యవహారంలో ఈ వేదము కంటే భిన్నంగా ఉంటుండేటటువంటి ఋషికృతములైన గ్రంథములకు శాస్త్రములు అని పేరు. ఇవన్నీ వేదంలోంచి వచ్చినటువంటివే తప్పిస్తే మరొక చోట నుంచి వచ్చినవి కావు. బ్రహ్మసూత్రాలకు కూడా వేదాంత శాస్త్రంలో భాష్యం రాస్తూ ఉండేటప్పుడు ఆ సూత్రమునకు సంబంధించిన మంత్రం ఏదో ఉదహరించి ఆ మంత్రాన్ని విచారణ చేస్తారు. మీమాంసలో కూడా జైమిని రాసినటువంటి సూత్రాలకు శబరస్వామి భాష్యం రాస్తూ ఈ సూత్రములకు సంబంధించిన వేదమంత్రం ఏదో దాన్ని తీసుకువచ్చి అక్కడ విషయవాక్యం ఏమిటి, దానికి విచారణ ఎట్లాగా, సందేహం ఏమిటి, పూర్వపక్షం ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అని దాని మీద విచారణ చేస్తారు. ఇంకా మిగిలిన వ్యాకరణాది శాస్త్రములు ఉన్నాయి. అవి వేదమును సాక్షాత్తుగా స్పృశించకపోయినా అందులో ఉంటుండేటటువంటి పదములలో ఉండే ప్రక్రియ ఏదైతే ఉన్నదో దానిని వారు వ్యాకరణంగా శాస్త్రంగా రాస్తారు. కాబట్టి శాస్త్రము అనే పేరుకి మొట్టమొదటి అర్థము వేదము. ఇక తర్వాత కాలంలోకి వచ్చేటప్పటికి ఈ పౌరుషేయంగా అంటే ఋషీశ్వరులు రాసినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి శాస్త్రములని, వేదముల కంటే దీనికి వైలక్షణ్యం తేడా ఏదో చూపించకపోతే ఏ వాంగ్మయమో ఏదో తెలియదు కనుక అది వేదాలండి, ఇవి శాస్త్రాలు. వాటికి స్వరవర్ణములతో కూడా ఉచ్చరించవలసిన విధానం వాటికి ఉన్నది. వీటికి స్వరాలు గట్రా ఏం ఉండవు. మామూలుగా మనుష్య వాంగ్మయానికి దేనికి స్వరములు ఉండవు. కాబట్టి వీటిని వేదతత్వాన్ని చూపించేటటువంటివి కనుక, అందులో అర్థాన్నే చూపిస్తున్నాయి కనుక వీటిని ఇవి కూడా స్పష్టత ఇందులో ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్పాలి. లోకంలో సంస్కారములు అని చేస్తారు, షోడశ సంస్కారాలు. ఈ షోడశ సంస్కారాల్లో గర్భాధానం అనేది ఏదో పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి హనీమూన్ నైట్ జరగడం కోసం అని చెప్పేసి చేస్తున్నామని లోకానికి అంతకే అభిప్రాయం. కానీ శాస్త్రంలో అట్లా లేదు. పుట్టబోయేటటువంటి పిల్లలకు ఇది సంస్కారం. అందులో ఉండే మంత్రాలకన్నింటికీ కూడా అర్థం వీరి శరీరంలో దోషములను పోగొట్టి గర్భోత్పత్తి కలిగేటట్లుగా చేసి ఆ వాడు పుట్టడానికి ముందు కావలసిన సంస్కారములను కలిగింప చేయవలసిందే అని ఇట్లా అర్థాలు ఉన్నాయి వాటిల్లో. అంటే గర్భధానం మొదటి సంస్కారం. అక్కడి నుంచి ప్రారంభించి ఈ సంస్కారములన్నీ వరుసగా చెప్పబడుతూ ఉంటాయి. ఈ సంస్కారములలో ఎట్లా చెయ్యాలి అనేటటువంటి విషయం వేదాల్లో ఉన్నదాన్ని సాక్షాత్తుగా మనం గ్రహించడం కష్టం. కాబట్టి ఋషీశ్వరులు గృహ్య సూత్రములని ఇవన్నీ రాసి మనకి స్పష్టత పరిచారు. ఇక్కడ చిన్న రహస్యం ఏంటి అంటే ఈ గర్భాధానం మొదలుకొని పిల్లవాడికి ఉపనయనం అయ్యే వరకు కూడా ఈ అబ్బాయికి ఈ సంస్కారమును నేను చేయుచున్నాను అని సంకల్పం చేస్తారు. ఉపనయనాక్షేణ కర్మణా సగ్గుస్కరిష్యే, ఏదో సేమంతేన కర్మణా సగ్గుస్కరిష్యే, ఉపనయనైన కర్మణా సగ్గుస్కరిష్యే, చౌరైన కర్మణా సగ్గుస్కరిష్యే. అంటే ఇవన్నీ సింగ్యులర్.
అంటే ఏకవచనంతో తండ్రి నేను ఈ పిల్లవాడికి సంస్కారం చేస్తున్నాను అని అంటాడు. నామకరణం దగ్గరికి వచ్చేటప్పటికీ ఇది ఉభయో సంకల్ప అని పఠిస్తారు. దంపతులు ఉభయులు కూడా ఈ కుర్రవాడికి లోక వ్యవహారం కోసం పేరు పెడుతున్నాము, ఇద్దరు కూడా పేరు పెడుతున్నాము అనే సంకల్పం చెప్పాలి తప్ప పేరు పెడుతున్నాను అనే ఏకవచనం లేదు. ఇది వేదంలో ఎక్కడుంది? గృహ సూత్రంలో చెప్పాడు తప్ప. దీన్ని వేదంలో ఒక చోట్లో యజ్ఞాలు చేసినటువంటి యజమాని అగ్నిహోత్రులకు ఎక్కడికైనా సంపాదన కోసమనో లేదా వేరే కార్యాంతరం చేతనో పొరుగురు వెళ్ళవలసి వచ్చినప్పుడు నమస్కారం చేసి ఉపస్థానం చెప్పి వెళ్ళాలి అని ఉన్నది. ఆ మంత్రాల్లో మా అమ్మ నాన్న కలిపి నాకు మొదట్లో ఏ పేరు పెట్టారో ఆ పేరును అగ్నిహోత్రాన్ని నీ మీద పెట్టేస్తున్నాను, నీ పేరును నేను వేసుకుంటున్నాను, నేను దేశం మీదకి వెళుతున్నాను అని చెబుతాడు. నేను మళ్ళీ వచ్చే వరకు మనిద్దరం ఏదో ఇప్పుడు మీ శాలువ ఓ రంగులో ఉంది, ఈ శాలువ ఓ రంగులో ఉంది, మన ఇద్దరం శాలువాలు మార్చుకుందామంటే కాసేపు అంటే ఎట్లా ఉంటుందో అట్లా మన ఇద్దరం పేర్లు మార్చుకుంటున్నాము అని ఉదాహరణ చెప్పానని ఈ శాలువాలు అనుకోకండి, అది కూడా వేదంలో ఉన్నదే. మమ నామ అంటే నా పేరు, ప్రథమం జాతవేద, హే జాతవేద ప్రథమం, పితా పితా మాతా చ, ఇద్దరు కలిసి చా కూడా ఉంది సముచ్చయం. దధతుర్యదగ్రే తత్వం బిభృహి, దాన్ని నువ్వు ధరించు. పునరామదయితో ఓహో, మళ్ళీ నేను తిరిగి వచ్చే వరకు కూడా. తర్వాత రామదయితో వస్తావా, నీ యొక్క పేరును నేను ధరిస్తాను, నా పేరు నువ్వు పెట్టుకో, నీ పేరును నేను పెట్టుకుంటాను. అది ఎట్లాగట? మమ నామ తవ చ జాతవేద, మమ నామ తవ చ, మన ఇద్దరి పేర్లు. వాససి ఇవ వ్యవసానవు, వస్త్రములను వలె మార్చుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకు అనని ఎవడైనా యజ్ఞం చేసిన వాడు వస్తే సమయాదులు గారు వచ్చారండి అని దండం పెడతాం. ఆ ఇంటి యజమాని ఎవడు? ఈ అగ్నిహోత్రుడు. నా యాజమాన్యము నా ప్రతిష్ట నువ్వు దగ్గర పెట్టుకుని నువ్వు ఇంటికి యజమానిగా ఉండు, నేను నీ పేరు పెట్టుకుని వీధిలోకి వెళ్ళి సమయాదులు గారునో చేనులు గారునో అంటే ఇచ్చేవాడు బాగా ఇస్తాడు, లేదా మాట్లాడేవాడు బాగా మాట్లాడతాడు, అందుకని నీ పేరు పెట్టుకుని నేను పెడతాను అని చెబుతాడు అక్కడ. అంటే ఆ చెప్పడంలో ప్రథమంజాతవేద పితా మాతా చ దధతు అని ఉంది కదా మంత్రంలో. దానిని పురస్కరించుకొని గృహ సూత్రకారులు అయా తల్లి తండ్రి కలిసి నామకరణం చేయాలి తప్ప ఏ ఒక్కరూ నామధేయం చేయకూడదు, నామకరణం చేయకూడదు అనే విషయం సూచితమైంది కనుక గృహ సూత్రంలో రాశారు. ఇది మీరు వేదంలో ఎక్కడైనా విధివాక్యంలా ఉన్నదా అని వెతకడం కోసం ప్రారంభిస్తే మన వల్ల కాదు. ఎందువల్ల 1131 శాఖలు ఉన్నాయి, వాటిలో బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, సంహితలు రకరకాలు. ఇలా వేదంలో సూచితమైనటువంటి అంశములను అన్నింటినీ కూడా ఈ ఋషీశ్వరులు చక్కగా మనకి అందించారు కనుక స్మృతులలో రాసినటువంటి వాటివైనా ఇది వేదము చేతే శాసింపబడింది కనుక. కాళిదాసు కూడా ఆ దిలీప్ మహారాజు గారు గోవును సేవ చేయడానికి వెళుతుంటే వెనకాలే భార్య కూడా వచ్చిందిట, పళ్ళెము పువ్వులు పట్ర అన్నీ పట్టుకుని. అక్కడ చెప్పేటప్పుడు శృతేరివ అర్థం స్మృతి అన్వగచ్చత్, వేదము యొక్క అర్థాన్ని స్మృతి ఎట్లా అనుసరించి వెనకాలే చెబుతూ ఉంటుందో ఆ తీరుగా ఆ మహారాజు గారు వెనకాలే భార్య కూడా వెనకాలే వచ్చింది, ఆయన చేసే పనికి అనుకూలమైనటువంటి పదార్థాలను పట్టుకుని వచ్చి అని చెబుతారు. కనుక ఆ వేదములలో చెప్పబడినటువంటి అంశములనే ఈ స్మృతులు మనకి బోధిస్తున్నాయి. కాబట్టి వేదముల వంటివే ఇవి కూడా అని విచారణ చేసి. స్మృతులు శాస్త్రాలు అనే రెండింటికి ఒకటే అర్థం ఉన్నదా? అంతే, శాస్త్రం ఒకటేనా? అంతే. ఎందువల్లనంటే అది కూడా చెబుతాను. వ్యాకరణ శాస్త్రం లోకంలో ప్రసిద్ధదే కదా. వ్యాకరణ స్మృతి అని ఎవరైనా అంటున్నారా లోకంలో? కానీ శాస్త్ర గ్రంథాల్లోనూ అక్కడ చూడండి, ఇది వ్యాకరణ స్మృతే అని రాస్తారు. వ్యాకరణ స్మృతికి విరుద్ధంగా అవుతుంది. వేదానికి అర్థం చెప్పేటప్పుడు ఇలా చెప్పకపోతే ఆ వ్యాకరణం చెప్పిన నియమాన్ని అనుసరి, ఇందాక మీతో చెప్పాను వెందతే వెందతే అని 2 ఉన్నాయని చెప్పేసేసి ఇప్పుడు ఆ వెందతే అనే ఆత్మనే పదమునకు వంట చేసుకొనుచున్నాను అని అంటే అర్థమవుతుంది. ఏం చేస్తున్నావు రా అని అడిగాడు ఫ్రెండ్ ఇంట్లోకి వచ్చి. వంట చేసుకుంటున్నాను రా అన్నాడు. వీడు ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. అంటే వాడు ఒక్కడే ఉన్నాడు, వాడి కోసమని వాడు వంట చేసుకుంటున్నాను అని అర్థం వచ్చింది. ఆ కొనుధాతువు తెలుగులో ఉంటుంది, అక్కడ ఆత్మనేపదం ఉంటుంది. వెందతి అని పరస్మైపది ప్రయోగం చేస్తే వంట చేస్తున్నాను, ఏమి ఆవిడ బయట ఉందా అని అడుగుతాడు. కారణం ఏమిటి? ఈ కర్మ వల్ల వచ్చే ప్రయోజనమును చేసేవాడే పొందేటప్పుడు ఆత్మనేపద ప్రయోగం చేయాలి. అదిగో ఆ వ్యాకరణ స్మృతికి విరోధంగా మనం అర్థం చెప్పకూడదు కనుక అని ఇక్కడ అర్థం చెబుతారు. ఇట్లాంటి విచారములన్నీ చూస్తే
వేదంలో చెప్పబడినటువంటి అంశములనే స్మృతుల్లో శాస్త్రాల్లో రాశారు. ఆ రాసినటువంటి శాస్త్రములను వేదములతో సమానంగా ఇంచుమించుగా ప్రమాణంగా స్వీకరించి వేదం యొక్క అర్థాలను నిర్ణయిస్తాం. అంచేత శాస్త్రములు అని వేరుగా లోకంలో వ్యవహరింపబడే వ్యాకరణ శాస్త్రం, యోగ శాస్త్రం, సాంఖ్య శాస్త్రం లేదా తర్కశాస్త్రం, పూర్వమీమాంసా శాస్త్రం, వీటిలో కొన్నింటికి దర్శనములని పేరున్నాయి, కొన్నింటికి శాస్త్రములని పేరు. రెండూ అటు ఇటుగా కలిసిపోతూ ఉంటాయి. ఏదైనా మనం కర్తవ్యమును నిర్ణయించేటటువంటి దానిని శాస్త్రము అని పిలవాలి వస్తుతః. ఆ నిర్ణయించేటటువంటి వేదం యొక్క అర్థం చెప్పడానికి ఉపకరించేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని శాస్త్రములు అని పిలుస్తున్నాం. ఈ పిలవడం తేడా తప్పిస్తే వస్తుతః శాస్త్ర శబ్దానికి వేదం అర్థం. ఆ తర్వాత దాంట్లోంచి వచ్చి దాని అర్థాన్ని గ్రహించడానికి ఉపయోగించేటటువంటి గ్రంథములకన్నింటికి ఇప్పుడు చెప్పిన ఈ శాస్త్రములు అని పేరు. లేదా శాస్త్రములకు వేదమునకు ఇంకా ఒక విధంగా చెప్పవలసి వస్తే పై రహస్యం మాట ఇది. వేదము అనే శబ్దానికి కేవలం ఈవేళ వీళ్ళు వేదమును చదువుతున్నటువంటి భాగమే అర్థం చెప్పకూడదు. ఇటువంటి ప్రయోజనాల్ని, ఇటువంటి వివరణములను ఆశించినప్పుడు వేదము అంటే ఆ పద్ధతిలో ఇందాక ఇప్పుడు విజ్ఞానం విషయం కూడా మాట్లాడుకున్నాం. ఆ విజ్ఞాన విషయం దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు చెప్పినటువంటి వీటి దగ్గరికి వచ్చినప్పుడు వేదము అనే శబ్దానికి అర్థం ఇవాళ చదువుతున్న ఋగ్యజుస్సామాధరవణ వేదములు, దానికి షడంగములు, ఇతర శాస్త్రములు, ఆ తర్వాత దర్శనములు, పురాణములు, రామాయణాది ఇతిహాసములు, ఇవన్నీ కలిపి వేదం. దాన్ని సాంగోపాంగ వేదం అంటారా? సాంగవేదం అంటే చాలు, ఉపాంగ ఇంకా ఇవేమీ అనొచ్చు. ఎందుకంటే షడంగములు అంటే శిక్షా, వ్యాకరణ ఇత్యాది రూపములైన 6 చెప్పారు. ఈ శాస్త్రములు, దర్శనములు అని పిలువబడేటువంటి వాటిని ఉపాంగములు అని పిలిచారు. ఈ ఇతిహాస పురాణములను కూడా ఉపాంగములు అని పిలుస్తారు. ఎందుకోసం అనంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అని, వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి అని అంటే ఇతిహాస పురాణాలు తెలియాలి. వేదంలో ఓ చోట్లో గ్రావాణ ప్లవంతే అని ఉందిట, రాళ్ళు తేలుతాయి అని. ఆ వాక్యమును అర్థవాద అని కొట్టేశారు. అర్థవాద అంటే ఏదో ప్రశంస కోసం ఉన్నదో లేదో చెప్పేసి ఏదో లోకంలో ఇంద్రుడు చంద్రుడు అంటుంటారు కదా అన్నట్టుగా. కానీ అట్లా కాదు, అది కూడా నిజమైనదే అని చూపించడం కోసం రామావతారంలో రాళ్ళు తేల్చి సేతువు కట్టాడు ఆయన. కింద పునాదులు లేవు సేతువుకి, పైనే కట్టేశారు. ఎట్లా వచ్చింది? రాళ్ళు తేలాయి, వేదం చెప్పింది కదా అని వేదవచనాన్ని సత్యమునుగా చూపించడం కోసమై ఈ సేతువులను ఎట్లా కట్టారు అని వాటికి స్వరూపాలు ఇవన్నీ చెప్పారు. ఇవాళకి కూడా ఆ రామేశ్వరం పెడితే ఇంతంత రాళ్ళు తేలుతూ కనపడుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి రూపంలో ఈ ఇతిహాస పురాణాదుల ద్వారా వేదము యొక్క అర్థాన్ని సత్యము అని మనం నిరూపించుకుందుకు అవకాశం లభిస్తుంది. అందుచేత వేదమన్నా శాస్త్రమన్నా ఒకటే, ఈ చివరికి తేలినటువంటి సారాంశం. లోక వ్యవహారం కోసమని చెప్పి ఏదో అబ్బాయిలు అంటే వాడు పెద్ద అబ్బాయి అంటే వీడి అబ్బాయిలు సమానమే, ఈ పెద్ద చిన్న వ్యవహారం కోసం తేలాలి కనుక అట్లాగే ఇక్కడ కూడా వేదాలండి, శాస్త్రాలండి అని చెబుతూ ఉంటారు. అపౌరుషేయానికి పౌరుషేయానికి భేదం చూపించడం కోసమని ఈ భేదం చూపించారు, శాస్త్రము వేదము అని. వస్తుతః శాస్త్ర శబ్దానికి సాక్షాత్ ఆ శబ్దంలో చెప్పబడిన అర్థమును చెప్పాలి అని అంటే వేదము అని అర్థం చెప్పాలి. అందులో విషయాలని చెబుతుంటే ఏమైంది? అప్పుడు ఇదే అందుచేత వేదశాస్త్రములు అని వచ్చింది.